నమస్తే. ప్రస్తుతం జెన్జీ అనేటువంటి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ముఖ్యంగా నేపాల్ యువత ఈ పేరుతో చేసినటువంటి తిరుగుబాటు అనుకోవచ్చు, లేదంటే నిరసన అనుకోవచ్చు. ఆ దేశ ప్రధానిని రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకంగా దేశం వదిలిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితికి ఈ జెన్జీ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ నేపాల్లో ఈ తిరుగుబాటుకు గల కారణం ఏంటి? నిజంగా పైకి చెప్తున్నట్టుగా సోషల్ మీడియా పైన బ్యాన్ విధించడమే ఇందుకు కారణమా, లేదంటే అంతర్లీనంగా అక్కడ నేపాల్లో ఏం జరుగుతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు నేపాల్లో దాదాపు ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో 7 ఏళ్ల కాలం పాటు పనిచేసి నేరుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి నేపాల్ స్కూల్ ఆఫ్ సోషల్ జస్టిస్, అంతేకాకుండా కాదంబరి కాలేజ్ వ్యవస్థాపక సభ్యులుగా, ఫౌండర్గా, డైరెక్టర్గా ఉన్నటువంటి బాలరాజు గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, నేపాల్ అంటే ప్రస్తుతం అందరూ కూడా ఏం జరుగుతుందని ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. సో ఏంటి సార్, అంటే పైకి చెప్తున్నట్టుగా సోషల్ మీడియా బ్యాన్ ఎందుకు కారణమా, లేదంటే విద్యార్థులు ఎందుకు ఈ ఉద్యమాన్ని చేశారనుకోవచ్చు? థ్యాంక్ యూ ప్రథమం గారు, శ్రవణ్ గారు, వినోద్ గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ వారికి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు అడిగినట్టు ఈ జెన్జీ నేపాల్లో చాలా ఈ జెన్జీ ఒక డెఫినేషన్కే ఒక అర్థాన్ని, ఒక మీనింగ్ని మీరు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి మాట్లాడే ఒక అవకాశాన్ని తెచ్చారు. అది దానికి వాళ్ళని కంగ్రాచులేట్ చేయాలి. అయితే యాక్చువల్గా జెన్జీ అనేది నేను గూగుల్లో కొట్టి చూస్తే ఏమర్థమైందంటే 1995 తర్వాత వాళ్ళు పుట్టారు. వాళ్ళు డిజిటల్ సావీ, వాళ్ళు డిజిటల్ టూల్స్ని బాగా వాడతారు, ఎందుకంటే ఆ టైంలో పుట్టారు కాబట్టి. తర్వాత వాళ్ళు ప్రాగ్మాటిక్గా ఉంటారు. వాళ్ళు మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి కూడా చాలా అనర్గళంగా మాట్లాడతారు, లేకపోతే స్టిగ్మా, డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు షేర్ చేసుకునే ఒక విధమైన యువతని కూడా మన డిజిటల్ జెడ్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు క్రియేటివ్గా కూడా ఉంటారు. అయితే ఈ డిజిటల్ ఈ జనరేషన్ జెడ్ అనేది నేపాల్కి మాత్రమే పరిమితం కాదు కదా, ఇండియాలో కూడా ఉన్నారు, జపాన్లో కూడా ఉన్నారు, కెనడాలో కూడా ఉన్నారు. అయితే ఈ నేపాల్ తాలూకా ఈ జనరేషన్ జెడ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళ గురించి ప్రత్యేకత ఏంటని చాలామంది నాకు అడిగినప్పుడు నేను నా స్టూడెంట్స్, నేను 2005 నుంచి 2005 నుంచి 2012 వరకు నేను నేపాల్లో పనిచేసిన పర్యవేక్షణలో నా స్టూడెంట్స్ని గుర్తు చేసుకున్నప్పుడు, వాళ్ళతో ఈ మధ్యన మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మన నేపాలీ ఐడెంటిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గోర్ఖా గురించి మాట్లాడతాం, నేపాల్ అనగానే పశుపతినాథ్ గురించి మాట్లాడతాం, నేపాల్ అనగానే ఒక హిందూ రాష్ట్రం, లేకపోతే హిందూ కింగ్డమ్, లేకపోతే ఒక సగర్మాత, లేకపోతే హిమాలయాస్, సీత పుట్టిన దేశం, బుద్ధుడు పుట్టిన దేశం గురించి మాట్లాడతాం. సో నేపాల్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్, వెరీ యూనిక్ కంట్రీ అండి. అది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఈ జెడ్ గురించి మాట్లాడినప్పుడు, ఎస్పెషల్లీ నేపాల్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నారు, ఆ కంట్రీలో ఉన్న కల్చర్ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, అక్కడ హిస్టరీ గురించి మనం అర్థం చేసుకోవాలి. నేపాల్ అనేది మనకు తెలిసినట్టు హిందూ రాష్ట్రం. 240 సంవత్సరాలు అక్కడ రాజు పాలించిన దేశం. 2008లో అది ప్రజాస్వామిక రిపబ్లిక్ నేపాల్గా మారింది. కింగ్డమ్ ఆఫ్ నేపాల్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ నేపాల్గా మారింది. అది మారడానికి 240 సంవత్సరాలు పట్టింది. అందులో చాలా మూమెంట్స్ జరిగాయి. రాణా రెజీమ్ అప్రెసివ్ మూమెంట్స్ జరిగాయి. తర్వాత మల్టీపార్టీ ఆందోళన జరిగింది, జన ఆందోళన 1 జరిగింది 1990లో. 59 రోజుల పాటు జరిగింది. చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఆ రోజుల్లో కూడా త్రిపుణి యూనివర్సిటీ నుంచి, మిగతా యూనివర్సిటీల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి మిగతా పొలిటీషియన్స్తో, పొలిటికల్ పార్టీస్తో, కార్యకర్తలతో పనిచేశారు. అయితే అప్పుడు వాళ్ళు జెడ్ అని అనట్లేదు మనం, ఎందుకంటే వాళ్ళ దగ్గర సోషల్ మీడియా టూల్స్ లేవు. కానీ వాళ్ళు ఏంటంటే స్ట్రీట్ ఫైట్ చేశారు, వాళ్ళ పవర్ని చూపించారు, వాళ్ళ తాలూకా యూనిటీని చూపించారు, సాలిడారిటీని చూపించారు. అప్పుడు కూడా 1990లో కూడా యువత పొలిటీషియన్స్ని, రాజుని, ఆర్మీని, మిగతా మీడియాని, అక్కడ ఉన్న డోనర్స్ని ప్రశ్నించింది. ఈరోజు కూడా అదే జరుగుతుంది అక్కడ. కాకపోతే ఈ యువత ప్రాగ్మాటిక్గా ఉన్నారు, క్యూరియాసిటీగా ఉన్నారు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో నేపాలీ స్టూడెంట్స్తో కనెక్షన్లో ఉన్నారు, నేపాలీ డయాస్పోరాతో కనెక్షన్లో ఉన్నారు. వాళ్ళ ప్రపంచంలో మా హ్యూమన్ రైట్స్ గురించి ఏం తెలుస్తోంది. వాళ్ళు నిజంగా మీరు ఇప్పుడు చెప్తున్నట్టు వాళ్ళకి నిజంగా వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చిందా, లేదంటే అక్కడ వేరే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు? ఐడెంటిటీ క్రైసిస్ అయితే రాలా.
వాళ్ళ ఐడెంటిటీ కోసం ఇంకా ఫైట్ చేస్తున్నారని నేను అంటాను. ఎందుకంటే నేపాలీ యువత ఇప్పుడు నేను చెప్పినట్టు 240 సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడ, రాజుని ఇంటికి పంపించిన చరిత్ర ఉంది. అందుకని మనం ఈ జన్ జడ్ గురించి మాట్లాడినప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న జన్ జడ్ అందరికీ ఒకలాగా మనం చూడలేం. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఆ పర్యవేక్షణ అలా ఉంటుంది. సామాజిక ఆర్థిక రాజకీయాలు కూడా అక్కడ యువతని ప్రభావితం చేస్తాయి. నేపాల్లో ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ యువత ఇప్పుడు ఏం చూశారు, ఇప్పుడు అక్కడ విలాసవంతమైన ఇంకా మిగతా విద్యార్థుల జీవితాలు కానీ, లేకపోతే అక్కడ పొలిటీషియన్స్ పిల్లలు కానీ, లేకపోతే అక్కడ మిగతా బిజినెస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ తాలూకా విలాసవంతమైన జీవితాలు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టారు. వాళ్ళు కూడా యువతే, వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని షేర్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే అవి చూసి మిగతా యువతని ఒక విధమైన అసమానతకి ఆ క్వశ్చన్ అడగడానికి ప్రేరేపించింది. ఇప్పుడు నా దగ్గర నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను నేను తెలుసుకోవడానికి నా చుట్టూ జనాలు ఎలా ఉన్నారో తెలిసినప్పుడే కదా నేను ఎలా ఉన్నానో తెలుస్తుంది. నాకు తెలిసి 2015లో ఈ డిజాస్టర్ వచ్చిన తర్వాత, న్యూ నేపాల్ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత అక్కడ ప్రజలకి మల్టీ పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో రాజు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ప్రామిస్ చేశారు, మీకు నయా నేపాల్ ఇస్తాం, నేపాల్ని మనం సింగపూర్లా చేద్దాము, నేపాల్ని మనం ఒక స్విట్జర్లాండ్లా తయారు చేసుకుందాం, నేపాల్లో మనకి రిసోర్సెస్ ఉన్నాయి, మేము ఇక్కడ యువతకి జాబ్స్ ఇస్తామని అందరు పొలిటీషియన్స్ లాగే వీళ్ళు కూడా ప్రామిస్ చేశారు. అన్ఫార్చునేట్లీ దే కుడ్ నాట్ డెలివర్ దాట్. అది ఒక రీజన్. అది ఆల్రెడీ బాయిల్ అవుతుంది. 2015 అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి. సో అలాంటి ఒక ఐడెంటిటీ ఉన్న వీళ్ళు జన్ జెడ్ అంటున్నాం మనం. మరి వాళ్ళ దేశంలోనే వాళ్ళకే అన్యాయం జరిగితే అడగరా అండి, రోడ్డు మీదకి రారా? అంటే ఇప్పుడు మెయిన్గా అందరు చెప్పేది అంటే దాంట్లో మొత్తం యువతనే పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే మెయిన్గా యువత కోరుకుంటున్నాయి ఏంటి సార్ అక్కడ యువత ఏం కోరుకుందంటే వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశారో ఈ పొలిటికల్ పార్టీస్ 2015లో 7 సార్లు నేపాల్ కాన్స్టిట్యూషన్ రీరైట్ చేయడం జరిగింది. సో 2015లో వాళ్ళకి ఏంటి రాశారంటే ఒక ఫెడరల్ దేశంగా, ఒక లౌకిక దేశంగా మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని, నేపాల్ని సౌత్ ఏషియాలో కాకుండా గ్లోబల్ ఏషియాలో కూడా మనం ఒక కంట్రీగా మనం తీర్చిదిద్దుతాం అని ప్రామిస్ చేశారు. ఆ విధమైన ప్రామిస్ జరగలేదు. అక్కడ ఎంప్లాయ్మెంట్ రాలేదు, ఇండస్ట్రీస్ రాలేదు. ఎంతసేపటికి ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఎన్, యుఎంఎల్ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే ఇంకేముంది అక్కడ మావోయిస్టులు కానీ, లేకపోతే చిన్న చిన్న పార్టీలు కూడా చాలా ఉన్నాయి. సో అక్కడ ఏమైందంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ, ఇప్పుడు మన ఇండియాలో 80 సంవత్సరాలు మన ప్రజాస్వామ్య ప్రక్రియలో మనకి ఇంకా చాలా నేర్చుకుంటున్నాం. అది మొన్ననే మొదలైంది, 2015లో మొదలైంది, 2008లో మొదలైంది. అంటే వాళ్ళ ప్రజాస్వామ్యకి ఈ డెమోక్రాటిక్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే జరుగుతుందో పొలిటికల్ పార్టీస్ కూడా నేర్చుకుంటున్నాయి. ఈ నేర్చుకునే ప్రక్రియలో వాళ్ళు ఈ కుర్చీ పవరు, ఈ కరప్షన్ ఏదైతే మనం అంటున్నామో దాంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి యువతను పట్టించుకోలేదేమని అనిపిస్తుంది నాకు. లేకపోతే ఈ యువత ఆకాంక్షలు పట్టించుకుంటే పొలిటీషియన్ ఆ పార్టీల్లో కూడా యువత తాలూకా నాయకత్వం ఉంటే బహుశా ఇది జరిగి ఉండేది కాదేమో. లేదా మన ఈ సమాజంలో ఏ అసమానతలు అయితే చూస్తున్నామో అవి కూడా తగ్గుంటే, తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుంటే బహుశా ఈ మూమెంట్ వచ్చి ఉండేది కాదు. అక్కడ COVID-19లో కూడా యువత రోడ్డు మీదకి వచ్చి ఒక హ్యాష్ట్యాగ్ నడిపారు. దాన్ని ఏమంటున్నారంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్. తర్వాత ఈ నేపా బేబీస్, లేకపోతే ఈ నేపా కిడ్స్, ఏదో నెపోటిజం కిడ్స్ ఏదైతే ఇప్పుడు హ్యాష్ట్యాగ్ నడుస్తుందో సోషల్ మీడియా ఉందో, అది కూడా ఇస్ అ పార్ట్ ఆఫ్ అన్ ఎఫర్ట్ of the young people to seek their identity, to get their own legitimate justice or place in the politics అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది అంటే అక్కడ అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు బాగా అవినీతికి పాల్పడుతున్నారని, అంటే ఏకంగా వాళ్ళ ఇంటిపైనే నిప్పు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అది కూడా ఒక కారణం ఉందా సార్? లేదు, అవినీతి, కరప్షన్. మన ఇండియాలో కూడా చాలా డెమోక్రాటిక్ మూమెంట్స్ కరప్షన్ మీద చాలా ఇవి జరిగినాయి. అదే పాశ్చాత్య దేశాల్లో రెంట్ సీకింగ్ అంటారు. అవినీతి అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. అది ఒక అవినీతి మీదే జరిగిందని నేను అనుకోవట్లే. ఓవరాల్గా అవినీతి, కరప్షన్. అసలు నాకు తెలిసి ఈ జన్ జెడ్ ఈ మూమెంట్ తీసుకురావడానికి కారణం మనం చూసినట్టు విలాసవంతమైన జీవితాలు. కొందరు ఇప్పుడు క్లాసులో 20 మంది ఉన్నారంటే ఒక 2 విలాసవంతమైన జీవితాలు నడుపుతూ ఒక విధమైన లైఫ్ స్టైల్ని నడుపుతూ క్లాస్కి రాకుండా, లేకపోతే అన్ని జాబులు వాళ్ళే తీసుకొని గవర్నమెంట్లో కూడా వాళ్ళే ఉండి పొలిటికల్ పార్టీస్ పదవులు కూడా వాళ్ళకే సునాయాసంగా వెళ్తున్నప్పుడు మిగతా 20 మంది చూసి అడగకుండా ఎలా ఉంటారు? ఆ విధమైన అసమానతలు ఆ క్లాస్ రూమ్స్లో, ఆ యూనివర్సిటీస్లో మొదలయ్యి జన్ జెడ్ చూశారు కదా. ఈవెన్ 10th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలే కాదు వీళ్ళు. అంటే వాళ్ళ వెనకాల ఏమైనా వేరే ఫోర్సెస్ ఏమన్నా అనుకోవచ్చాలి, అంటే వాళ్ళు సొంతంగా ఆలోచించే ఈ మూమెంట్లో మనం కూడా భాగస్వామ్యం కావాలని అట్లా ఏమన్నా సొంతంగా వచ్చి ఉంటారు?
ఫోర్సెస్ అంటే ఇప్పుడు గ్రేటర్ థున్బర్గ్గా ఉన్నారు ఆవిడ, క్లైమేట్ చేంజ్ గురించి ఆవిడ ఫ్రైడే స్కూల్స్ అని మాట్లాడుతారు. ఫ్రైడే మనం అందరం స్కూల్ నుంచి బయటకు వచ్చి మన కంట్రీని క్లైమేట్ చేంజ్ అనో పొలిటీషియన్కి అడగడం అని, ఇలాంటి యువత ప్రక్రియలు చాలా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది, మన చుట్టుపక్కలే చాలా జరుగుతున్నప్పుడు నేపాలీ యువత కూడా ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తారు కదా, నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నేపాలీ యువత ఏం చేస్తుందో మిగతా సౌత్ ఏషియా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఇండియన్ యువత కూడా నేర్చుకుంటుంది. సో ఈ గ్లోబల్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అందులో ఈ నేపాలీ యువత ఇంకా చాలా ఎక్కువ వీళ్ళు స్మార్ట్ పీపుల్ అంటాను. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఆల్రెడీ విదేశాల్లో పనిచేస్తున్నారు. నేపాల్ అనేది 30 మిలియన్ల కంట్రీ అండి, చిన్న కంట్రీనే. అంటే 3 కోట్ల మంది, మన ఆంధ్రాలో సగం. ఆ 3 కోట్ల మందిలో ఆల్మోస్ట్ 20% బయటే పనిచేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీలో 5 ఫ్యామిలీలో ఒకళ్ళేమో బయటే ఉన్నారు. అంటే వాళ్ళకి సోషల్ మీడియా, సోషల్ నెట్వర్క్ అనేది లైఫ్ లైన్ అనమాట. అది నువ్వు బ్యాన్ చేసేస్తానంటే ఎలా అవుద్ది? ఎప్పుడైతే గవర్నమెంట్ అసలు ముందు నువ్వు ఈ యువత యాస్పిరేషన్స్ నువ్వు గుర్తుపెట్టుకోవట్లేదు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు గుర్తుపెట్టుకోవట్లేదు, వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ని నువ్వు గుర్తుపెట్టుకోవట్లేదు. ఎంతసేపటికి నువ్వు నేపాల్ తాలూకా నేను ఆ నక్షత్రం మారుస్తాను, లేకపోతే ఆ మ్యాప్ని మార్చేస్తాను, నేపాల్ ఈజ్ దిస్ కంట్రీ అంటే ఒక విధమైన నేషనల్ ఫీలింగ్స్ మాత్రమే నువ్వు చెప్తే కుదరదు. వాళ్ళకి నిజమైన జాబులు, నిజమైన యూనివర్సిటీ అవకాశాలు, నిజమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఇస్తే కదా వాళ్ళు. అంటే ఇప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేసే దాంట్లో కొందరేమో చైనాకు అనుకూలంగా అని కొందరు చెప్తున్నారు, కొందరేమో ఇండియాకు అనుకూలంగా. సో నిజంగా స్టూడెంట్స్లో అలాంటి భావాలు మీరు ఎప్పుడైనా గమనించారా? నేనైతే నా క్లాస్ రూమ్లో గమనించలేదు. ఫస్ట్ నేను నేపాలి, నేను ఇంట్రెస్ట్ ఉంది నాకు, నేను చదువుకుంటాను, చదువు అనేది నాకు పవరు. ఇది నేను చదువుకొని నేను నా కుటుంబాన్ని, నా కమ్యూనిటీని నేను సంఘటితం చేస్తాను అనే ఒక ఐడెంటిటీ. ఎందుకంటే లిటరసీ లేదు అని మనం గమనించినప్పుడు చదువు అనేది బేసిక్ హ్యూమన్ రైట్. దాని మీద ఎక్కువ అవకాశాలు లేకపోయేసరికి నేపాలీస్ ఇండియా వచ్చి చదువుకున్నారు. ఇప్పుడు సుశీలా కార్కి గురించి మాట్లాడుతున్నారు, ఆవిడ బిహెచ్ఈలో చదువుకున్నారు. ఈ బాలన్ షా కర్ణాటకలో ఇంజనీరింగ్ వచ్చి చేశారు. బాబురాం భట్రాయ్ జేఎన్యూలో పిహెచ్డీ చేశారు. అంటే నేపాలీ యువత బయటికి వెళ్ళి చదువుకోవడం అన్నది ఆల్రెడీ వాళ్ళ హిస్టరీలో ఉంది. ఇండియన్ ఎంబసీ 1500 స్కాలర్షిప్లు ఇస్తుంది నేపాల్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం. అంటే 1500 మంది ఇండియా వచ్చి చదువుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఎస్, యాజ్ ఎ స్టూడెంట్స్గా వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది కమ్యూనిస్ట్ భావజాలం ఉండొచ్చు, కొంతమంది రిలీజియన్ భావజాలం ఉండొచ్చు. ఇక్కడ ప్రస్తుతం అంటే మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన కొంత చైనాకు అనుకూలంగా ఉన్నాడు. సో ఈ రోజు కూడా కొన్ని కామెంట్ చేశాడు ఆయన భారత్కి వ్యతిరేకంగా. కరెక్ట్, అందుకే అవన్నీ ఉండొచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే ఈ లాస్ట్ 1 వీక్లో జరిగిన ఈ ప్రక్రియ అనలైజ్ చేయాలంటే క్లాస్ స్ట్రగుల్ గానో, లేకపోతే మార్క్సిస్ట్, ఇప్పుడు మనం క్రిటికల్ రేస్ థియరీ అంటాం. అంటే మన సమాజంలో జరుగుతున్న ఈ అసమానతలని చూసేసరికి వాళ్ళు ఐడియాలజీని పక్కన పెట్టి వచ్చి కలిసారేమో అనిపిస్తుంది. అదే జెడ్ తాలూకా ప్రత్యేకమైన ఒక ఇది. అవసరమైతే వాళ్ళు కలుస్తారు, ఆ ఇష్యూ కోసం పోరాడతారు. వాళ్ళ డిఫరెంట్ ఐడియాలజీ ఉన్నా కూడా ఒక కామన్ ఐడియాలజీ కోసం వాళ్ళు కలిసి ఉన్నాయి. నేను చూశాను, ఎందుకంటే మావోయిస్ట్ యూనియన్లు చూశాను, కాంగ్రెస్ యూనియన్లు చూశాను. వాళ్ళు నాతో వచ్చి మాట్లాడారు, మా కాలేజీలో యూనియన్ పెడతామని అడిగారు. సో న్యాచురల్గా ఉంటాయి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ఎస్పెషల్లీ జెడ్ నేపాల్ వాళ్ళు ఒక కామన్ ఐడెంటిటీ కోసం ప్రయత్నించారు. అందులో వాళ్ళ ఐడియాలజీస్ని పక్కన పెట్టి వచ్చి కలిసి పనిచేశారు. అయితే దాన్ని వినాశకరంగా కొంచెం డిస్ట్రక్టివ్ వ్యాండలిజంలోకి వెళ్ళింది అంటే అక్కడ వేరే జెడ్ కాకుండా వేరే కార్యకర్తలు కూడా కలిసి ఉండొచ్చు, లేకపోతే ఈ అవసరాన్ని తీసుకొని. ఈ ఆందోళన స్టార్ట్ అయిన తర్వాత, ఇంత తీవ్ర రూపం దాల్చిన తర్వాత మీరు అక్కడ ఉన్న ఎవరితో మాట్లాడడం జరిగిందా సార్? వాళ్ళు ఏం చెప్తున్నారు? రోజంతా మాట్లాడుతున్నాను, లేకపోతే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడాను చెప్తున్నా సార్. వాళ్ళు మా వదిన గారు కానీ, మా కొలీగ్స్ కానీ, దిల్ కుమార్ సార్ కానీ, దానిబాదర్ కూడా కానీ, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మనకు తెలిసిందే కదా, నేపాల్లో మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఏదో ఒక అసమానత ఉంటుంది, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, దాని మీద పనిచేస్తున్న నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అక్కడ మైతీ గారిలోని ఆ మైతీ మండలిలో ఎక్కడైతే మీ ఫోటోలు చూస్తున్నామో అక్కడ రోజు ఏదో ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. సో నేపాల్ సమాజం లేకపోతే నేపాల్ స్టూడెంట్ యువత ఏదో ఒక సమస్య మీద పనిచేస్తూనే ఉంటారు. ఓకే. సో నేను వాళ్ళు అదే అన్నారు, ఇది జరిగింది అజయ్ కతి సహనే, ఇంకా ఎంత మేము పేషెన్స్ ఉండాలి అన్న ఒక అవుట్కమ్ ఏమనుకోవచ్చు సార్? అంటే ఉన్న ప్రధాని రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, వీళ్ళేమో ఈ బాలన్ షా, సుశీల వీళ్ళని కోరుకుంటున్నారు. సో వీళ్ళకి ఎలాంటి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా సార్? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఎందుకు వీళ్ళని కోరుకుంటున్నారు? ఇంతకుముందు వాటికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే ఇంతకుముందు యూనివర్సిటీ
బేస్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్స్ అంటే 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఇప్పుడు ఎక్కువగా జెన్ జెడ్ ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో వీళ్ళ రోల్ చాలా ఉంది. వీళ్ళు యంగ్ పీపుల్, వీళ్ళలో కూడా ఐడెంటిటీస్ ఉన్నాయి. కొందరేమో బాలన్ షాకి పేరు చెప్తున్నారు, కొందరు సుశీల కార్కి పేరు చెప్తున్నారు, కొందరు ఇంకొకరు పేరు చెప్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు నా స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆర్మీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, చాలా శాంతియుతమైన రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్గా ఆర్మీ అనేది రాయల్ నేపాల్ ఆర్మీ అని ఉండేది. ఎప్పుడైతే 2008లో ఈ పునఃసంరచన జరిగిందో, నేపాల్ యాజ్ ఎ డెమోక్రాటిక్ ఫెడరల్ కంట్రీగా డిక్లేర్ చేశారు, వెంటనే ఆర్మీ ప్రభుత్వానికి పనిచేయడం మొదలెట్టింది. ఇట్స్ వెరీ యూనిక్ ఫీచర్ అనమాట. పాకిస్తాన్లో చూసుకున్నా కూడా, బంగ్లాదేశ్లో చూసుకున్నా కూడా అక్కడ ఆర్మీస్ డిఫరెంట్గా పనిచేస్తాయి. ఇండియాలో ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఆర్మీ వర్క్స్ విత్ అండర్ ద గవర్నమెంట్. ఆ విషయం ఇప్పుడు జనాలు మాట్లాడుతున్నారు. ఆర్మీని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్మీలో కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారుగా. ఆర్మీలో కూడా 18 yearsకి ఆర్మీలో చేరిన వాళ్ళు చాలామంది యువత ఉన్నారు. సో ఆర్మీ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. వీళ్ళని ఎందుకు కోరుకుంటున్నారు? ఈ బాలన్ షా వీళ్ళని ఎందుకు కోరుకుంటున్నారు? కొంతమంది యువత ఎందుకు కోరుకుంటారంటే ఆల్రెడీ బాలన్ షా ఆయన ప్రూవ్ చేస్తున్నారు. యాజ్ ఎ యంగ్ ఫెలో ఆయన ఏ పార్టీ సహాయం లేకుండా సొంత వాల్యూస్ మీద ఆయన మేయర్గా ఎలక్ట్ అయ్యారు. వచ్చిన వెంటనే ఆయన అక్కడ గ్రీన్ నేపాల్ అని, అక్కడ శానిటేషన్ మీద, అక్కడ రోడ్డు వ్యవస్థ మీద, అక్కడ దీని మీద ఆల్రెడీ పనిచేయడం మొదలెట్టారు. 3 years అయిపోయింది ఆల్రెడీ. సో హీ షోయింగ్ ద రిజల్ట్స్. సుశీల గారికి కూడా పేరు ఎందుకు వచ్చింది? షీ ఈస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఒక 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 విమెన్ బికమింగ్ ఏ చీఫ్ జస్టిస్ ఇన్ నేపాల్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఆవిడ కూడా కరప్షన్కి ఎగ్నెస్ట్గా మాట్లాడారు. ఆవిడని కూడా ఇంపీచ్మెంట్ చేసే ప్రయత్నాలు జరిగినాయి. ఆ తర్వాత ఆవిడ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి కరప్షన్ మీద మాట్లాడారు. సో ఆ విధంగా జెన్ జెడ్ ప్లస్ నేపాలీ సివిల్ సొసైటీ ప్లస్ కొంతమంది ఇంటలెక్చువల్స్, ఇందులో ఇండియా రోల్ కూడా ఉండొచ్చు. దిస్ ఈస్ ద టైమ్ అండ్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎంబసీ షుడ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అని నేను అంటాను. ఎందుకంటే మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మన దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి. భారత్ పట్ల అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వైఖరి ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళ మైండ్లో ఎలాంటి ఆలోచనలు? నన్ను కూడా చాలా రెస్పెక్ట్గా చూసుకునేవారు. యాక్చువల్గా చాలా గురు అనేవారు. ఇప్పుడు కూడా గురు పౌర్ణిమ వస్తే చాలామంది నాకు మెసేజ్లు పెడతారు. సో నేపాలీ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఆ రిలీజియన్, మన ఏదైతే గురు శిష్యు పరంపర అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి కంపేర్ టు మెనీ అదర్ స్టూడెంట్స్ దట్ ఐ వర్క్ విత్. తర్వాత వాళ్ళు చెప్పాను కదా చాలా హార్డ్ వర్కింగ్ పేరెంట్స్. అంటే గ్లోబలైజేషన్లో అన్ని సమాజాలు మారుతున్నాయి, నేపాలీ సమాజం కూడా మారుతుంది. కానీ డెఫినెట్గా ఈ కోర్ బేసిక్ స్కిల్స్ ఇప్పుడైతే నేను చూసాను, రెస్పెక్ట్ ఇవ్వటం, పేరెంట్స్ని ఆదుకోవటం, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేయటం, తర్వాత ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే ఆ మేధస్సు, ఇవన్నీ ఈ స్టూడెంట్స్లో చూశాను నేను. ఓకే, అంటే మెయిన్గా ఇప్పుడు ఏంటి సార్, అంటే దీని ద్వారా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అంటే ఈ ఆందోళనతో, అంటే గతంలో నేపాలీ యువత మళ్ళీ వాళ్ళకి జీవం ఉంది, జీవనాధారం, వాళ్ళ యాస్పిరేషన్స్ ఇలా ఉన్నాయి, మా యాస్పిరేషన్స్ని మీరు గుర్తించకపోతే మేము రోడ్డు మీదకి వస్తాము, మిమ్మల్ని నిలదీస్తాం అనేది ప్రూవ్ చేశారు వాళ్ళు. ప్రస్తుతం ఎట్లా ఉంది సార్? అంటే పరిస్థితి ఎట్లా ఉంది? లాస్ట్ 2 days నుంచి వార్తల్లో కూడా వచ్చే మా ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తున్నారంటే అంత కామ్గా ఉంది, ఎందుకంటే కర్ఫ్యూ కూడా ఉంది, ఇప్పుడు ఎవరు వ్యాండలిజానికి లేరు. యాక్చువల్గా నేపాల్ యువత ఈ జెన్ జెడ్ ఇంట్రెస్టింగ్ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి కాల్చిన టైర్లు కానీ వాటిని అన్నింటినీ క్లీన్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ వాట్ నేపాలీ జెన్ జెడ్ ఈజ్ ఆల్ అబౌట్. ఎందుకంటే వాళ్ళు యూనిక్ అండి. చూడండి, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ క్లీన్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి తెలుసు ఇది వాళ్ళ సమాజం, వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ కంట్రీ. సో ఆల్రెడీ క్లీన్ చేయడం మొదలుపెట్టారు. సో ఇట్ సెండ్స్ ఏ గుడ్ మెసేజ్. సో ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది, అంటే గతంలో ఉన్నటువంటి రాచరికం వైపు కూడా కొందరు విద్యార్థులకు అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. సో నిజంగా అట్లాంటి భావాలు ఏమన్నా మీరు గమనించారు? ఉన్నాయి, ఉంటాయి, నేను గమనించాను. అయితే ఇది స్వాతంత్ర్యం. ప్రతి వ్యక్తికి తన స్వేచ్ఛ, తన నమ్మే సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసే అధికారం ఉంటుంది. అంత మాత్రాన మళ్ళీ నేపాలీ యువత లేకపోతే నేపాలీ సమాజం మళ్ళీ రాచరిక వ్యవస్థలోకి వెళ్తుందని నేను అనుకోవట్లేదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే నేపాల్ యువత గతంలో కూడా చాలా ఆందోళన చేశారు. సో కానీ ఈసారి చేసినటువంటి ఆందోళన కూడా గతంలో చేసినటువంటిదే, కాకపోతే దీని తీవ్రత ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా ఎక్కువగా యువత ఎక్కువగా ఆధారపడేటువంటి సోషల్ మీడియాని బ్యాన్ చేయడంతో వాళ్ళు ఎక్కువగా నిర్బంధానికి గురవుతున్నటువంటి ఫీలింగ్ ఎక్కువైపోయి వాళ్ళలో ఉన్నటువంటి కోపం అంతా కూడా బయటికి రావడము, అంతేకాకుండా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతల కుమారులు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అనుభవిస్తున్నటువంటి లగ్జరీ లైఫ్. సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కలిపి ఈసారి జరిగినటువంటి జెన్జీ పేరుతో జరిగినటువంటి ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చి. వీడియో జర్నలిస్ట్ శివతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.